హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అబ్బా! చాలా రోజులైంది కదా అసలు లాంగ్ వీడియోస్ పెట్టి. అస్సలు ఓపిక ఉండట్లేదు. టైం కూడా ఉండట్లేదు అసలు. అమ్మ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పనులు, పిల్లలు, వాళ్ళ స్కూలు ఇంక అదే హడావిడి అయిపోయింది. ఇక ఇదైతే ఒక 10 డేస్ బ్యాక్ పెట్టాల్సిన వీడియో ఇప్పుడైతే పెడుతున్నాను అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. మొహరం తర్వాత జాతర వీడియో ఇది. ఆ రోజు పోలియో ఉండే అనమాట చిన్నపిల్లలకు. ఇంకా చిన్నోళ్ళకైతే పోలియో చుక్కలు వేయించాను. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పని కంప్లీట్గా చేసుకొని వెళ్తాను. ఇంకా పనిలో పని పోలియో చుక్కలు కూడా వేయించాను ఇక్కడే. మొహరం పండుగ అయిపోయిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే జాతర ఉంటుంది. పీర్లగుట్ట జాతర అంటారు మా ఊర్లో. ఇంకా అక్కడికైతే బయలుదేరాలి. పిల్లలైతే రెడీ చేశాను. నిజానికి వీడియోస్ ఎందుకు పెట్టలేను అనేసి అంటే అమ్మ వాళ్ళ దగ్గర హ్యాపీగా ఒక 1 వీక్ ఉన్నాను. తర్వాత వచ్చేసరికి నాకు చాలా మూడ్ ఆఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఉందాం అనుకున్నాను, సడన్గా తీసుకొచ్చేసరికి చాలా బాధగా అనిపించింది. అందుకే ఆ వీడియోస్ తీశాను, కానీ ఇంకా ఎడిటింగ్ అని ఇంకా అట్లాగే వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇవ్వడానికి ఇబ్బంది అనిపించి ఇంకా పెట్టలేకపోయాను. ఇంకా ఆ రోజైతే వీడియో కూడా సరిగ్గా తీయలేను. ఈవినింగే వస్తున్నా తీసుకెళ్ళడానికి అనేసరికి వ్యూస్ కూడా ఈ మధ్య చాలా తక్కువ వస్తున్నాయి. అబ్బా అసలు చూస్తున్న వాళ్ళు కూడా కనీసం లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి కాస్త లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే. ఇంకా జాతరలో అయితే అక్కడ దర్గా ఉంటుంది. అక్కడైతే దర్శనం చేసుకున్నాము టెంకాయ అలా కొట్టి. ఇంకా అందరం కలిసి ఒక ఫోటో దిగాలనేసి నిల్చున్నారు. అన్నయ్య అయితే ఫొటోస్ తీసుకున్నాడు. ఇంకా పిల్లలైతే హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఒక 200-300 స్వాహా అయినాయి అనమాట. ఏవేవో థింగ్స్ తీసుకున్నారు వాళ్ళు. అవి 2-3 రోజులు కూడా ఉండలేదు. ఇంకా మా వారు దగ్గరకు వచ్చేసాను. రెడీగా ఉండు, జాతరకి ఎందుకు వెళ్ళావు అనేసి అన్నారు. ఇక అదే దిగులుగా ఉంది. అసలు వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను. నిజంగా ఏదేదో అనుకున్నాను, మంచి వీడియోస్ తీసుకోవాలి, అట్లా మెమరబుల్గా ఉంటుంది అని. కానీ అన్ని స్వాహా అయిపోయింది. అక్కడైతే దర్శనం చేసుకొని పిల్లలకు కాస్త బొమ్మలు తీసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక వెదర్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గుట్ట పైన ఉంటుందన్నమాట దర్గా. చుట్టూ మొత్తం పచ్చని పొలాలు, అలాగే గ్రీనరీ భలే ఉంటుంది. దానికి తోడు వర్షాకాలం కదా ఇప్పుడు, మొత్తం మబ్బులు పట్టేనాయి. అసలు వర్షం బాగా పడుతుంది అనేసి అనుకున్నా, పడింది కూడా. ఇంకా వెహికల్స్ అయితే లేకుండే, మాకు ఛార్జెస్ ఇచ్చి ఆటోస్లో వచ్చాము. ఇంకా ఆటోకి అయితే నేను, అమ్మమ్మ, పిల్లలు అయితే ముందు వచ్చేసాము. మా అమ్మ వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తూ ఇంకా మిగిలిపోయారు. వాళ్ళైతే ఇంటికి వచ్చేసరికి మొత్తం నానిపోయారు. ఇక్కడ వెదర్ అయితే మామూలుగా లేదు. ఇంకాసేపు ఉండాలనిపించింది కానీ ఇక తప్పలేదు, పిల్లలు ఉన్నారు, మళ్ళీ తడిసిపోతారని ఇంటికి వచ్చేసాము. పిల్లలిద్దరిని అయితే ఆటోలో ముందు కూర్చోబెట్టాను అమ్మమ్మ మీద. ఇక నేను మా చిన్నోడైతే వెనక కూర్చున్నాము. చిన్నోడంటే మా అత్తయ్య కొడుకు. ఇంకా భలే అనిపించింది. ఎప్పుడో కాలేజ్ డేస్లో వెనక కూర్చున్నాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వెనక కూర్చున్నాను. ఇంకా వర్షం అయితే మామూలుగా పడలేదు అసలు. ఇక ఇంటికైతే వచ్చేసాం. ఇంతలో మా అమ్మ కూడా వేరే ఆటోలో వచ్చింది. ఏ ఆడపిల్లకైనా పుట్టింటి నుండి ఖాళీగా పంపించదు కదా అమ్మ. ఇక నాకైతే కొన్ని పండగకి చేసిన పిండి వంటలు అలా కట్టింది. ఇక నాతో పాటు ఈసారి మా పిన్ని అలాగే అత్తయ్య కూతురు వచ్చింది షాద్నగర్కి. ఇంకా మా నాని అయితే చాలా ఏడ్చాడు. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గర హ్యాపీగా ఆడుకున్నాడు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే వాడు స్కూల్కి వెళ్ళాలన్నమాట. ఇక అవన్నీ ఏమనుకున్నాడో ఏమో, ఇక బాగా ఏడ్చాడు, నేను రాను రాను అని. ఇంకా చిన్నోడైతే హ్యాపీగా బిస్కెట్స్ తింటూ కొద్దిగా చాయ్ తాగాడు. మధ్యలో ఆపినుంటేమి ఇంకా వీడైతే ఇలా పెట్టాడు ఫేస్. నాకే చాలా మూడ్ ఆఫ్ ఉంది. పాపం చిన్నోడు కదా. తాతయ్య అమ్మమ్మ వాళ్ళ దగ్గర చాలా బాగా ఆడుకున్నాడు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్ళాలంటే చాలా ఏడ్చాడు పాపం. సడన్గా రావడానికి రీజన్ ఏంటంటే మా ఆదిత్యది బర్త్డే ఉందన్నమాట. అక్కడనే చేసుకోవచ్చు కదా అనేసి అమ్మ, తాతయ్య వాళ్ళు అందరు అన్నారు. కానీ వాళ్ళ నాన్నకి ఆ రోజు లీవ్ లేదనమాట. అందుకనేసి వీడికి తీసుకొస్తే అందరం ఇక్కడనే ఉంటాం కదా, వాళ్ళని కూడా రమ్మాను అనేసి అన్నారు. కానీ ఇంకా వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళు రాలేరు. ఇక తండ్రి దగ్గర కొడుకు బర్త్డే అయితేనే హ్యాపీ కదా వాళ్ళకి, అందుకని ఇక సడన్గా తీసుకొచ్చాడు. ఇక నాతో పాటు అయితే మా మరదలు అలాగే పిన్ని వచ్చింది. ఈరోజైతే వాడి బర్త్డే. ఇంకా 12కి లేసి విష్ చేసాము. ఈరోజు వాడికి సడన్ సర్ప్రైజ్గా ఒక మంచి డెకరేషన్ చేసి అట్లా ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఇక వాడైతే లేచి రెడీ అయిపోయాడు. డ్రెస్ అయితే తీసుకున్నాము వచ్చేటప్పుడే. నిన్న పొద్దున్న లేచి ఇంటి పని అలాగే వంట పని చేసేసుకున్నాము. ఇల్లు కూడా కాస్త నీట్గా లేకుండే, దుమ్ము పట్టిపోయింది మొత్తము. ఇదంతా నీట్గా చేసాము. వీడినైతే స్కూల్కి పంపిస్తున్నా ఈరోజు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కాస్త ఎంజాయ్ చేస్తుండొచ్చు, వాళ్ళ టీచర్స్ అందరు ఉంటారు కదా అనేసి బర్త్డే రోజు అయితే పంపిస్తున్న స్కూల్కి అయితే. మా పెద్దోడేమో కానీ చిన్నోడైతే స్కూల్కి వెళ్ళడానికి మామూలుగా సంతోషపడ్డాడు. అసలు బ్యాగ్ ఇవ్వడమే ఆలస్యం. అసలు తీసుకొని బయటికి వెళ్తాడు, వ్యాన్లో ఎక్కి కూర్చుంటాడు, భలే అల్లరి చేస్తాడు.
ఇంకా వీడు స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా ఉంటాడో చూడాలి మరి. ఇప్పుడైతే పోతా పోతా అనేసి అంటున్నాడు. ఫస్ట్లో పెద్ద బాబు కూడా ఇంతే, పోతా అనేసి ఏడ్చేవాడు, ఇప్పుడేమో పొమ్మంటే ఏడుస్తున్నాడు. ఏంటో ఈ పిల్లలు అర్థమే కారు అసలు. చిన్నోడి బర్త్డేకి డెకరేషన్ చాలా బాగా చేశాను కదా, మళ్ళీ అలాగే చేద్దాం అనేసి వాడినైతే స్కూల్కి పంపించాను. ఎందుకంటే ఉంటే డిస్టర్బ్ చేస్తాడు, దాంతోపాటు వాడు రాగానే కాస్త సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడు అనేసి పంపించాను స్కూల్కి. అయితే వాళ్ళ నాన్న వద్దన్నాడు, కానీ నేను ఇలాంటి మూమెంట్ వాడు చూడాలి, సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వాలి అనేసి పంపించాను. ఇక ఇంట్లో ఉన్న శారీ, ఇంకా ఫ్లవర్సు, పిల్లోసు, టెడ్డీ బేర్స్ ఇవన్నిటితోనైతే ఏం కొనలేదు, ఇంట్లో ఉన్నవి ఇవన్నీ. ఇలా అయితే డెకరేషన్ చేశాను. ఇక వాడి కోసం వెయిటింగ్ చేస్తున్నాను, ఎలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతాడో అని. చూసారు కదా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో. ఆ రియాక్షన్ కోసమే వాడికి సర్ప్రైజింగ్గా ఉంటుందనేసి స్కూల్కి పంపించాను. ఇంకా వచ్చి రాగానే హోంవర్క్ చేసుకుంటున్నాడు డ్రెస్ పక్కన పెట్టి. ఇక బయటికి అయితే తీసుకెళ్ళాలి, వాడికి కేక్ తీసుకోవాలి. చిన్నోడి బర్త్డే చాలా గ్రాండ్గా అయింది కదా, మరి పెద్ద బాబుది కూడా బాగుండాలి కదా. ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడు వీడియోస్ చూసి, నీకు తమ్ముడు అంటేనే ఇష్టమా అమ్మ, తమ్ముడు బర్త్డేనే వీడియో తీసావు, మరి నా బర్త్డే వీడియో తీయలేదు అంటే బాగుండేది కదా. అమ్మ ఎప్పుడైనా ఇద్దరిని సమానంగా చూడాలి, ఆ తేడాలు ఉండకూడదు అనేసి వాడిలాగానే వీడిని కూడా సెలబ్రేషన్ అయితే చేశాను. ఇక చికెన్ అలాగే కేక్ తీసుకుందాం అనేసి అందరం అయితే మార్కెట్లోకి వచ్చాము. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కేవలం మనీ కోసమని చాలామంది అనుకుంటున్నారు. 100కి 99% అస్సలు కాదు, ఓన్లీ 1% అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకంటూ ఒక టాలెంట్ ఉంది, దాన్ని ముందుకు సాగించుకోవాలి కదా. ఓకే 1% ఒప్పుకుంటాను, కానీ మిగతా 99% నా పిల్లల మెమరీస్ అనమాట. చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నాము, వాళ్ళ బర్త్డే కానీ, వాళ్ళ స్పెషల్ డేస్ కానీ, అవన్నీ వీడియో రూపంలో ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు అనే థాట్లోనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇక చిన్నోడికైతే స్పెషల్ కేక్ అయితే ఆర్డర్ చేశాను. ఇదే వాడి కేక్, చాలా బాగుంది కదా. ఇంకా బాయ్ కాబట్టి బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేశాను. పిల్లలైతే చాలా అల్లరి పెట్టారు కేక్ కట్ చేసే టైంలో. ఇక ఆ వీడియోస్ అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది. డెకరేషన్ ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంకొకటి చెప్పాలంటే మా పొలంలో బోరేపించాము. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి వీడియోస్ బాగా తీద్దాం అనుకునే టైంలో ఏదో ఒక పని వచ్చి పడుతుంది. ఈ వీక్ అయితే అలా జరిగింది. ఇక నెక్స్ట్ నుంచి అయితే తప్పకుండా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పటికైతే ఇదే వీడియో ఎండ్కి వచ్చేసింది. నెక్స్ట్ మేము బోరేసిన వీడియో పెడతాను, అలాగే నీళ్ళు పడ్డాయా లేదా చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.